ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏ భేదము లేదంట. నువ్వు దేవునిలో ఎలా ఉంటున్నావు, అసలు నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావా లేదా, దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా అనే భేదము కాదట. ఆయనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎందరైతే దేవుణ్ణి నమ్మి ఆయనకు మొరపెడతారో వాళ్ళందరి ఎడల కూడా దేవుడు కృప చూపిస్తారట. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ మనసులో అనుమానం ఉందేమో, నేను నా ఒత్తిళ్ళు వల్ల, నా ఇబ్బంది వల్ల నేను దేవునికి దూరం అయిపోయాను ఇన్నాళ్ళు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడా, ఇప్పుడు నేను మొరపెడితే దేవుడు నన్ను అంగీకరించి నా బాధల నుంచి విడుదల చేస్తాడా అని కొంతమంది అనుకుంటారు. ఇప్పటికీ కూడా ఈరోజు ఈ దైవ వాగ్దానాన్ని వింటున్న ఈ క్షణములో కూడా దేవుడు నీకు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేస్తే, నువ్వు మరలా దేవునికి సమీపంగా వస్తే ఈరోజు కూడా దేవుడు నీ పట్ల ఆయన కృపను కుమ్మరిస్తాడు. ఆమెన్. ఇది మనుష్యులు ఇస్తున్న వాగ్దానం కాదు నీకు. దేవుడు నిన్ను చూసిన వాడై, నీ హృదయమును ఎరిగిన వాడై ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఆమెన్. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, ఆయనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుతూ ఆయన ఏమై ఉన్నారట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యవంతుడు, సర్వ సమృద్ధి ఆయన చేతిలో ఉంది. మరి దేవుడు సమృద్ధి కలిగిన వాడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేయువారిని ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమెన్. ఈరోజు చాలామంది అనుకుంటారు కదా, నా అప్పులు తీరుతాయా, నేను ఒక ఇల్లు కట్టుకోగలుగుతానా, నా బిడ్డలను చదివించుకోగలుగుతానా, కనీసం నా కుటుంబం పోషించబడుతుందా, ఈ నెల ఇంటది కట్టుకోగలుగుతానా అని కొంతమంది ఇటువంటి అనుమానాలతో ఉంటారు. దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా నువ్వు చేస్తే దేవుడు గొప్ప ఐశ్వర్యంతో నిన్ను నింపుతాడు. ఆమెన్. నీ చేతి పనిని దేవుడు దీవిస్తానని మాట ఇచ్చాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తారని మాట ఇచ్చాడు. కాబట్టి నువ్వేం పని చేస్తున్నా నమ్మకంగా చేయి. నువ్వు ఏ ఉద్యోగం వ్యాపారంలో ఉన్నా నీతిగా ఉండు. నీతిమంతులు పిల్లలు బిచ్చమెత్తారంటండి. ఆమెన్. నీతిమంతులు ఒకరిని అడిగే స్థితిగా కాదట. అందుకనే దేవుడు అంటాడు, నీవు అనేక మందికి అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని. నువ్వు దేవుని దగ్గర భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తూ నీకు అప్పగించబడిన పని నమ్మకంగా చేసి చూడు. ఐశ్వర్యవంతుడైన దేవుడు తన ఐశ్వర్యమును నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ దేవుడు తన బిడ్డలను విడిచిపెడతానని కానీ, బేదరికంలో ఉండమని కానీ దేవుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. బేదలను లేవనెత్తువాడు ఆయనే అని చెప్పాడు. ఆయన తన వాక్కును పంపించి దేవుడు వారిని లేవనెత్తుతారట. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నేను ఇలా ఉండిపోతానేమో నువ్వు అనుకోకు. ప్రభువా నీ చిత్తము నాయనా అని దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించి నువ్వు విశ్వాసంలో ముందుకు కొనసాగు. యేసు నామంలో నీ ప్రతి అవసరము తీర్చబడి నీవు అనేక మందికి పెట్టిగే వ్యక్తిగా దేవుడు నిన్ను బలపరచబోతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.